మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఒంగోలు సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ శైలజ. చాణక్య ఇంజనీరింగ్ వర్క్స్ అధినేత, అలాగే ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి బొచ్చ మధుసూదన్ రావు గారు ఇక్కడ అన్నదాన కార్యక్రమం అనేది నిర్వహిస్తున్నారు. అంతేకాదండి, మధుసూదన్ రావు గారు చేసేటువంటి సేవలు ఇన్ని అని మనం చెప్పలేం. వారు చేసే సేవలు అనేక రకాలుగా ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు కూడా నేను వారితోటే మనము అడిగి తెలుసుకుందాము. మరైతే అమ్మా, భోజనం చేశారా? చేసినాం. అలాగే ఇప్పుడు ఇక్కడ బొచ్చ మధుసూదన్ రావు గారు అన్నదాన కార్యక్రమం పెడుతున్నారు కదా, తిన్నాం. ఆయన గురించి మీరు చెప్పండి. ఏంటి? పర్వాలేదు, మంచివాడు, మంచివాడు, పర్వాలేదు, అన్ని సేవలు చేస్తాడు. మాకు మంచిగా చేస్తాడు. మాకేం పర్వాలేదు. మాకు ఇంట్లో ఫంక్షన్ అయినా కూడా మాకు అన్నిటికీ సహాయం చేస్తాడు. పర్వాలేదు. ఈ కాలంలో ఉండడానికి కనీసం సొంత ఇల్లు కూడా లేనటువంటి వ్యక్తి అతను. సార్ గురించి మీరేమైనా చెప్తారా? చెప్తానండి. మధు సార్ గురించి చెప్పాలంటే మనకి సమయం సరిపోదుగా నేనైతే ఒక 2 మాటలు చెప్దామని ఇష్టపడుతూ ఉన్నాను. ఆయన చాలా మంచి వ్యక్తి. నేను చూసిన దాంట్లో అతనితో నాకు దాదాపు 7 సంవత్సరాల నుంచి పరిచయం. మాకు ఏ అవసరం వచ్చినా సరే, అవసరం అని మాకు కాదు, ఎవరైనా సరే అవసరం అని వచ్చిన వాళ్ళు ఆ అవసరం తీర్చబడకుండా వెళ్ళిన పరిస్థితి ఎక్కడా కనిపించదు. ఎందుకంటే సహాయం కోసం వచ్చి సహాయం పొందకుండా పోవడం అనేది మేము ఇప్పుడు చూడలేదు. రెండవది వచ్చేసి అది ఆయన జీవితంలో ఒక పార్ట్గా పెట్టుకున్నారు. ఆయన జీవితంలో అనుదినం మేము వచ్చిన ప్రతిసారి ఎవరొకరు వస్తూ ఉంటారు. అదిగాక కొన్ని బియ్యం కానీ కొన్ని సరుకులు కానీ ఎప్పుడు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి, అది మనుషులకు మాత్రమే కాదు, గుళ్ళకు కానీ ఏదైనా మసీదులు కానీ చర్చిలకు కానీ ఏమన్నా ఫ్లోరింగ్కి ఈ బ్లాక్స్ స్లాబ్స్ కావాలన్నా పంపిణీ చేస్తూ ఉంటారు. పేదవాళ్ళకి సహాయం చేస్తూ ఉంటారు. మరి మధు సార్ గురించి చెప్పాలంటే మొదటిగా చెప్పారు, మంచి వ్యక్తి, సౌమ్యుడు, దాన ధర్మాలు చేస్తూ ఉంటాడు. అన్ని విషయాల్లో వచ్చిన వాళ్ళు ఎవరైనా కాదండు. మధు గారు అందరికీ సపోర్ట్ చేస్తారు. మధు చాలా మందికి భోజనాలు ఏర్పాటు చేయటం జరిగింది. ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేయాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు వచ్చేసి మధుసూదన్ రావు గారు ఇప్పుడు మనతో ఉన్నారండి. సార్, మీకు కనీసం ఉండడానికి సొంత ఇల్లు కూడా లేదని మేము విన్నాం. అది ఎంతవరకు నిజం? లేదండి, లేదు. 2 ఆడపిల్లలు మీకు అని కూడా విన్నాను. 2 ఆడపిల్లలు, పైగా సొంత ఇల్లు కూడా లేకుండా ఇన్ని సేవా కార్యక్రమాలు అనేవి నిజంగా చేయడం అని చాలా చాలా అసలు అభినందించాల్సిన విషయం అండి. అసలు ఈ ఆలోచన అనేది మీకు ఎలా వచ్చింది సార్? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి మీరు. సమాజ సేవ అనేది మా తాతయ్య గారి దగ్గర నుంచి వచ్చింది. తర్వాత మా బ్రదరు శివప్రసాద్ గారు, ఆయన కూడా కొంత సమాజంలో ప్రతి ఒక్కళ్ళకి మనం ఏదో ఒక రకంగా మనకు ఉన్న దాంట్లో కూడా మనం సహాయం చేయాలనే ఆలోచన ఉంది. ఆ రకంగా ముందుకు పోయాం మేము. తర్వాత అన్నయ్య గారు ఎక్స్పైర్ అయ్యారు. ఎక్స్పైర్ అయిన తర్వాత కూడా నా వంతు సహాయం దేవాలయాలకు కానివ్వండి, మన చర్చిలకు కానివ్వండి, మసీదులకు కానివ్వండి, హిందూ దేవాలయాలకు కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళకి కూడా నాకు చేతనైనంత సహాయం నేను చేస్తూ ముందుకు పోతున్నాను. అలాగే మా మిత్రులు ఉన్నారు, ఫ్యాక్టరీ యాజమానులు ఉన్నారు, వాళ్ళకు కూడా నేను చేయగలిగినంత వాళ్ళకి సహాయం చేయగలుగుతున్నాను. ఆ రకంగా ముందుకు పోతున్నాను. అంటే మనకి గుర్తింపు అనేది రావాలనేది చేయకూడదండి. మనం ఏదైతే మనం మొదలుపెట్టామో దాన్ని కంటిన్యూషన్గా చేసుకుంటూ వెళ్తే ప్రతి విషయంలో కూడా మనకు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అది నేను దాన్ని గ్రహిస్తాను. అది అలా ముందుకు వెళ్తూ ఉంటాను. సమాజ సేవ ఒకటి, గోసేవ ఒకటి, ఆ రకంగా ముందుకు పోతూ ఉంటాను. గోవులను కూడా మీరు మీ పిల్లల్లా చూసుకుంటున్నారు. అసలు నిజంగా గోవుల విషయంలో కూడా దేవస్థానానికి ఇస్తుంటాను. వాటిని ఇక్కడ మన షాప్లోనే మేపుతుంటాను. కొన్ని విషయాల్లో కూడా సమాజానికి కూడా ఉపయోగపడే విధంగా కూడా చేసిస్తాను. దేవాలయాలకి వరిగడ్డి కానివ్వండి, పచ్చిగడ్డి కానివ్వండి, సమాజ సేవ, గోసేవ, ఈ 2 నాకు 2 కళ్ళు. అదే. సూపర్ సార్. నిజంగా అసలు దీన్ని ఎంత మిమ్మల్ని పొగిడినా అసలు ఇంకా దానికి అసలు ఇంకా లేనే లేదనమాట సరిహద్దు అనేది. ఎంత పొగిడినా తక్కువే. మా మధు గారు, మా సారు గొప్పవాడు. కరోనాలో కూడా మమ్మల్ని అందరిని ఆదుకున్న పోదాడ లేని పెళ్ళిళ్ళు కానీ పేరెంటాలకు కానీ ఏ సహాయమైనా ఆయన అందుకునేది. ఆయనకి ఎక్కడైతే పొలాలు అయితే లేవు, పొలాలు లేకపోయినా బయట కౌలుకి తీసుకుని ఈ గడ్డి పండించి ఆవుల వరకు చూసుకుంటాడు ఇబ్బంది లేకుండా. ఆయన దగ్గర 10 మంది చేస్తాం మేము. ఈ 10 మందిని మమ్మల్ని ఎలా చూసుకుంటాడు, గోవిని ఎలా చూసుకుంటాడు, వాళ్ళ పిల్లల్ని కూడా అలాగే చూసుకుంటాడు.
వాళ్ళ కన్న బిడ్డలతో అంతే, సమానంగా గోవుల్ని అందరినీ ఇంకా ఎక్కువే చూసుకుంటాడు. ఓకే. కాదు గోవులు అంటే ఇప్పుడు దాదాపు 10 సంవత్సరాలు అవుతుంది గోవులు వచ్చి. 10 సంవత్సరాల నుంచి చూసుకుంటాడు. వాటికి పిల్లలు పుట్టినా సరే ఎవరైనా అడిగినా వాళ్ళకి దానంగా ఇస్తాడు, కానీ ఎప్పుడు కూడా అమ్మడు. దానంగా ఇస్తాడు. గుళ్ళకి, చాలా గుడులకి దానంగా ఇచ్చిండు. నా చేతితో కూడా ఇప్పించాడు చాలాసార్లు. ఇక్కడ చూస్తున్నట్లయితే గోశాల అనేది ఇక్కడ ఉందండి. వీరు గోవుల్ని ఇక్కడ పెంచిన తర్వాత వాటి యొక్క పిల్లలు కానివ్వండి, అలాగే పెద్ద వాటిని కానివ్వండి అమ్మడం అయితే అస్సలు చేయరట. వీటిని టెంపుల్స్కి దానంగా ఇచ్చేస్తూ ఉంటారు. ఇక్కడ మనం పైన కూడా చూసుకోవచ్చు, సీలింగ్కి ఫ్యాన్లను కూడా ఇక్కడ సమకూర్చారు. మా సార్ నిజంగా చెప్పాలంటే దేవుడు అండి. కానపడింది దేవుడు, కోరికలు తీర్తాడో లేదో తెలియను, కానీ సార్లో కూర్చుండి సార్ అనగానే సరే నేను చేస్తాలే అని ముందుగానే తెలుసుకుని మాకు అన్ని సమకూర్చాడు. పేదలు కూడా చాలా మందికి దానం చేస్తున్నాడు. నేను ఇది 3వసారి రావడం ఇక్కడ అన్నదానానికి. మేము అద్దెకు తీసుకున్న ఫ్యాక్టరీ మరలా మేము కొనుక్కునేంత ఇదిగా మమ్మల్ని ప్రోత్సహించి మంచిగా మాకు అన్ని విధాలుగా ఏదైనా అన్నా ఇలా ఇబ్బంది అన్నా అంటే వితిన్ సెకండ్స్లో మాకు ఏదైనా పని అయినా ఏదైనా చేయించేవాడు. అదేవిధంగా ఆయన చేసే దాన ధర్మాలు కానివ్వండి, ఆయన చేసే మంచి పనులు కానివ్వండి, మేము ఎప్పుడూ ఆయనకి సెల్యూట్ కొడుతూ ఉంటాం. అలాగే మీరు ఆయనతో తిరుగుతూనే ఉంటారు, ఆయన వెన్నంటే ఉంటూ ఉంటారు. వారి గురించి మీకు తెలిసినటువంటి కొన్ని విషయాలు మాకు తెలియజేయగలరా? యాక్చువల్గా నేను హైదరాబాద్లో జాబ్ చేసుకుంటే ఇక్కడికి వచ్చాను మేడం. ఇక్కడికి వచ్చి ఒక స్టోన్ క్రషర్ ఒకటి పెట్టుకున్నాను ఇక్కడ ఈ ఏరియాలోనే. పెట్టినప్పుడు నా కంకర మిల్లుకి సాఫ్ట్ ఒకటి ఇరిగిపోతే ఈయన దగ్గరికి వేరే వాళ్ళు నాకు రెఫర్ చేశారు. ఇతనికి పలాని విజయవాడ పోనూరులో చేస్తారంటే. సో వచ్చిన తర్వాత ఇక్కడ అడిగాను. ఇతను మాట తీరు ఇది నన్ను నచ్చి నేను వచ్చాడు, చూశాడు, వర్క్ చేశాడు. సో అప్పుడు పరిచయం అయింది ఆయనకి నాకు. కరోనా టైంలో బిజినెస్ అంతా కొలాప్స్ అయిపోయింది. సో అయిపోయినా కూడా అన్న నాకు సపోర్ట్ ఇచ్చాడు, మంచి సపోర్ట్ ఇచ్చాడు. సో ఆయన ఇచ్చిన సపోర్ట్ అనేది నేను నా జీవితంలో మర్చిపోలేను నేను. సో తర్వాత నేను మళ్ళీ నా ఫ్రెండ్స్ అందరూ నేను హైదరాబాద్లో జాబ్ చేస్తుంటే మళ్ళీ అక్కడికి రమ్మన్నారు. ఎందుకంటే నాది ఎంసీఏ కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ జాబ్కి వెళ్తున్నా కూడా ఈతను నాకు చేసిన హెల్పింగ్ నేచర్ వల్ల నేను ఇతను వదిలిపెట్టి నేను పోలేకపోతున్నాను, బయటికి వెళ్ళిపోతుంటా చేదు ఉంటున్నాను. ఎందుకంటే ఆయన చేసి పెద్ద హెల్ప్ చేశాడు, నేను ఆయనకి ఏం చేయలేకపోతున్నా. సో ఏదో ఒకటి ఆయన చేయాలని చెప్పి ఆయన అంటి పెట్టుకొని ఇక్కడే ఉంటా. నాది ఒకటి ప్రొక్లైన్ ఒకటి ఉంది, దాన్ని వర్క్ చేసుకుంటా. నేను ఏదో ఒకటి అన్నకి చేయాలి, అన్నతో పాటు ఉండాలి. ఇంకా తక్కువ అనిపిస్తూ ఉంది. అవును అయ్యా, నేను అసలు ఏం చేయలేకపోతున్నా నేను. కాకపోతే ఇంకోటి ఆయన నాకు బాగా నచ్చింది ఏంటంటే, ఇప్పుడు నాకు 4 years అన్నతో నాకు పరిచయం. ఈ 4 yearsలో కూడా ఒక్కరోజు కూడా ఇక్కడికి రాకుండా ఆయన ఎప్పుడు లేడు. తుఫాను వచ్చినా, ఉరుములు వచ్చినా, మెరుపులు వచ్చినా కూడా ఆ జర్నీ కంటిన్యూ అవుతుంది. ఆ కౌంట్మెంట్ చూసారా, అది నేను బాగా కట్టడి చేసింది ఆయనలో, పంచువాలిటీ. సో ఆయన చూసి నేను కూడా పంచువాలిటీ నేర్చుకున్నాను. నేను కూడా వచ్చిన వాళ్ళకి ఇది లేదు అనుకుంటానే చేస్తానే ఉంటాడు. నేను మామూలుగా పురాణాలు కర్ణుడి గురించి విన్నా, నేను ఈయన చూస్తున్నా. నేను నిజంగా చెప్పుకోవచ్చండి, నేను విన్నానే కానీ ఇక్కడ నేను ఇన్ని సంవత్సరాల నుంచి నేను ఎంతో మందిని చూస్తూ ఉన్నాను, కానీ ఫస్ట్ టైం బయటికి ఒక కంటికి తెలియకుండా ఎన్నో సేవలు చేశారనేసి ఇప్పుడు మొత్తం ప్రతి ఒక్కరు చెప్తుంటే ఆహా, మన చుట్టుపక్కల కూడా ఇంత మంచి వ్యక్తి ఉన్నారా అనేది అనిపిస్తుంది. ఆయన చేసే సేవలు ఏవైనా కూడా ప్రజలకు తెలియకపోయినా పర్లేదు, ఆయన మనస్సాక్షికి తెలిస్తే చాలు అని అనుకుంటున్నారు. అవును మేడం, ఆయన కూడా డైలాగ్ చెప్పాడు, మనం కుడి చేతితో ఇచ్చేది ఎడం చేతికి తెలియకూడదు అన్నాడు. సూపర్. అసలు ఇది పురాణాల్లో మనం వింటూ ఉంటామే కానీ మహానీయులు ఇలాంటివి అనుసరిస్తూ ఉంటారు అనేది ఎంతవరకు నిజమంటే ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాము. నిజంగా మహనీయుడు అని చెప్పుకోవచ్చు మేడం. ఆ విషయం కూడా గ్రేట్ అవుతున్నా. సో ఆ పంచువాలిటీ నచ్చే నేను ఈరోజు నాకు 1 lakh నీ జీతం అయినా కూడా నేను హైదరాబాద్ నేను పోవట్లా, నేను ఇక్కడే ఉన్నా, ఈయన దగ్గరే ఉన్నా. నాది ఎంసీ కంప్లీట్ అయిపోయింది. నేను ఆయన వెళ్ళా, ఎందుకంటే ఈయన ఒక పంచువాలిటీ, ఈయన ఇది నాకు చేసిన హెల్పింగ్ నాకు గుర్తుండి ఆ కుదర నేను తీర్చుకోవాలి, ఏ రోజైనా తీర్చుకోవాలి అని చెప్పేసి ఈయన దగ్గర ఉన్నా. గ్రూప్ 2 నేను చదువుతున్నాను, మన ఫిల్మ్స్ క్వాలిఫై అయినాయి మేడం, మెయిన్స్ ప్రిపేర్ అవుతున్నాను. సో అదన్నా కొట్టి ఈయనకి ఏదో ఒకటి నేను హెల్ప్ చేయాలంటూ ఉన్నాను నీ దగ్గరే. మళ్ళీ నేను చదువుకోవడం మళ్ళీ కంటైనర్ ఒకటి పెట్టాను, నా కోసం పెట్టి కంటైనర్ పెట్టాడు అక్కడ, అంటే నాకు డిస్టర్బెన్స్ కాకుండా. అవును మేడం, ఎవరన్నా వస్తే రైస్ బ్యాగ్స్ వాళ్ళకి ఇచ్చేస్తాడు. సో నేను కూడా చదువుకోవడానికి కూడా ఎవరన్నా నాకు డిస్టర్బెన్స్ కాకుండా ఉండటానికి సో నాకు సపరేట్గా అక్కడ పెట్టేశాడు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. మధుసూదన్ రావు గారి గురించి ఇన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత నిజంగా మహనీయుడండి. ఇంకా పదే చెప్పినా కూడా బాగోదు, కానీ ఉన్నటువంటి వాస్తవం ఇది.